వాడిపోతుంది. గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా. వాడిపోతుంది నేస్తమా. రాలిపోతుంది నేస్తమా. వాడిపోతుంది నేస్తమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది. గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. హల్లెలూయా. మంచిది. చదవబడిన వాక్యం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన 14:13. ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులు. దేవుని బిడ్డలారా, జాతస్య మరణం ధ్రువం. పుట్టినవాడు చావక తప్పదు. మనిషి జీవితంలో అన్నిటికంటే అనివార్యమైనది, అంటే నివారించలేనిది ఏంటి అంటే మరణం. ఏంటిదండి? మరణం. ఏ మనిషి అయినా భూమి మీద చావు లేకుండా ఎవరైనా బ్రతుకున్నారా? పుట్టిన ప్రతి వ్యక్తి ఏమవ్వాలి? మరణించాలి. ఒకసారి చావు అలాగే బ్రతుకు రెండు మాట్లాడుకోండి అంట. జీవితం అంటుందంట చావుని, ఎందుకు మనుషులందరూ నిన్ను ద్వేషిస్తారు, నన్నే ఎందుకు ప్రేమిస్తారని అడిగిందంట. చావు చెప్పింది, బికాజ్ యు ఆర్ ఏ స్వీట్ లై, ఐ ఆమ్ ది బెటర్ ట్రూత్ అందంట. అంటే నువ్వు ఒక తీపి అబద్ధానివి, నేను చేదు నిజాన్ని. ఏమండి? జీవితం ఒక తీపి అబద్ధం, జీవితం ఒక మాయ. కానీ చావు మాయ కాదు, చావు నిజం, చావు తథ్యం, చావు అనివార్యం. అందుకే అది నిజమే, కానీ చేదు నిజం. ఎలాంటి నిజం? కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ తినలేం. వేపాకు చాలా మంచిది, కానీ తినలేం. ట్యాబ్లెట్లు మంచివి, కానీ మింగలేం. మరణం నిజం, సత్యం, కానీ జీర్ణించుకోలేం. కానీ దేవుని బిడ్డలారా, ఏ మనిషికైనా మరణం రావాల్సిందే. ఈ మధ్యనే మనం చూస్తున్నాం, కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. లైఫ్ ఈజ్ వెరీ అన్ప్రెడిక్టబుల్. జీవితం అనేది ఎలా ఉంటుంది అనేది ఊహించలేని పరిస్థితికి వచ్చేసింది. ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు ఏంటి? టూరిస్టుల కోసమని ఏదో టూర్కి వెళ్ళొద్దాం, విహారయాత్రకి వెళ్ళొద్దాం అంటే టెర్రరిస్టులు చంపేస్తున్నారంట. ఏమండి? ఏదో అలా బీచ్కి వెళ్ళొద్దాం అనుకుంటే ఏ సునామీ వస్తుందో తెలియట్లా. విమానం ఎక్కగలిగే స్థితి ఉన్నా సరే ఏ విమానం ఏ రోజు కూలిపోతుందో తెలియట్లేదు. సుమారుగా 250 దగ్గర వరకు విమానంలో ఒక్కరోజునే చనిపోయారు. పోనీ ఏదైనా కెరీర్ కోసం కష్టపడి చదువుదాం, సిటీలకు వెళ్ళి చదివి కష్టపడి పైకి వద్దామని హాస్టళ్ళల్లో ఉంటుంటే పైనుండి ఏ విమానాలు వచ్చి పడుతున్నాయో తెలియట్లా. భార్యాపిల్లలతో చక్కగా ఒక మంచి ఇల్లు కనుక్కుని, ఒక మంచి అపార్ట్మెంట్ కనుక్కుని, లక్షల కోట్ల రూపాయలు పెట్టుకుని ఒక ఇల్లు కొనుక్కుంటే ఎప్పుడు భూకంపం వస్తుందో తెలియట్లా. లైఫ్ ఈజ్ వెరీ అన్ప్రెడిక్టబుల్. జీవితం అనేది అంచనా వేయడానికి లేదు. ఇలా ఉంటుంది నా జీవితం రేపు అనుకోవడానికి ఎవరికి అవకాశము లేదు. ఎందుకయ్యా ఈ రాత్రి చల్లపోట ఎట్టని మాటలు చెప్తున్నావు అంటే, ఒక మాట ఈరోజు జ్ఞాపకార్థ కూడిక. అందులోనూ మనం తెలుసుకోవాల్సింది, ఎవ్రీ పర్సన్ మస్ట్ డై ఎనీ అదర్ డే. ఏదో ఒక రోజు ప్రతి మనిషి ఏమవుతారు? చనిపోవాల్సిందేనండి. ఏదో ఒక రోజు. వయసుతో సంబంధం లేదు, కుల మతాలు లేవు, ఆడమగ భేదం లేదు, చిన్న పెద్ద తేడా లేదు. ఏ మనిషికైనా మరణం ఏదో ఒక రోజున వస్తుంది. అయితే ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, చనిపోయే ముందు ఎవరిలో ఉండి చనిపోతున్నాం
అనేది ప్రాముఖ్యం. మరణం ఎలాగో అందరికీ వస్తుంది, మీకు తెలుసా? మరే లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడితే అంట, ఏమండు లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళతో ఒక గంట సేపు మాట్లాడితే బతికుంటాం కంటే సస్తేనే ఎక్కువ లాభం అని అర్థమైద్దంట. కావాలంటే ఎవరన్నా ఇన్సూరెన్స్ ఏజెంట్ని పిలిచి మాట్లాడించుకోండి, మీకు అర్థమైద్ది. సార్ మీరు యాక్సిడెంట్ అయి చచ్చిపోతే, సార్ మీరు ఇలా చచ్చిపోతే, మీరు అలా ఎవరు నాయన అంటే కొంచెం దాన్ని తేనె పూసి చెప్తారనమాట. అఫ్కోర్స్ ఇన్సూరెన్స్లో ఉండటం మంచిదే. చూసారు, ఇవాళ చాలామంది నేను చనిపోయే లోపు నా పిల్లలకి ఏదో ఒకటి చేయాలి, నేను మరణించే లోపు నా భార్యకి ఏదైనా చేయాలి, నా భర్తకి ఏదైనా చేయాలి, నేను ఉన్నా లేకపోయినా నా కుటుంబం సేఫ్గా ఉండాలని ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి చెప్పండి ఉంటుంది. అయితే అదే ఆలోచన ఆత్మీయ కోణంలో కూడా ఉండాలి. ఏదో ఒక రోజున మరణం వస్తుంది, తప్పదు. కానీ మరణించే లోపు నేను ప్రభువులో ఉంటున్నానా, లోకంలో ఉంటున్నానా? యేసయ్యని నమ్ముకున్న వాళ్ళు మరణించినా మళ్ళీ లేస్తారు, వాళ్ళు దేవునితో యుగయుగాలు జీవిస్తారు. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. వాళ్ళు పునరుద్ధానము చెందుతారు. ప్రభువునందుండి మృతి పొందే అనుభవం ఉండాలి. 1 సంవత్సరానికో 10 సంవత్సరాలకో దేవుడు మీకు ఆయుష్ ఇస్తే 100 సంవత్సరాలు బ్రతకండి బంగారం లాగా. కానీ 100 సంవత్సరాల తర్వాత కూడా ఏమవ్వాలా చెప్పండి? చనిపోవాలి. ఈ మధ్య స్పిరిలోనా అనే ఒక సముద్రపు నాచంట, తాబేళ్ళు ఎక్కువగా తింటాయంట దాన్ని, ఇంకేవేవో కొన్ని ఉన్నాయి. తాబేలు భూమి మీద ఎక్కువ సంవత్సరాలు బ్రతికే జీవి. అలాగే షార్కులు 100 సంవత్సరాలు బ్రతుకుతాయి. 1600 సంవత్సరం నుంచి ఉన్న తాబేలు ఉందంట, 1700 సంవత్సరంలో ఉన్న షార్క్ ఉందంట. మన తాత ముత్తాతల తరాల నుంచి అవి బతుకున్నాయి. కొంతమంది శాస్త్రజ్ఞులు ఏం చేస్తున్నారంటే, ఈ తాబేల్లో ఉన్న జీన్స్ కానీ లేక అది తినే ఆహారం ఏదో కనుక్కుని మనుషులకు ఇవ్వగలిగితే మనిషి కూడా ఒక 300-400 బతికే అవకాశం కల్పించవచ్చు అని సైంటిస్టులు ప్రయత్నిస్తుంటే, ఇంకొక సైంటిస్టుల వర్గం ఏమన్నారో తెలుసా? నువ్వు మనిషిని 300 బ్రతికించినా 400 బ్రతికించినా ఏదో ఒక రోజు చావాల్సిందే. ఏమవ్వాలి? మనిషి చావకుండా చేయగలిగిన ముందేది లేదు, ఏదో ఒక రోజు మరణము వస్తుంది. అయితే ఈ రాత్రి ఒక మాట, మరణించబోయే ముందు ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు జీవితం ఒక ప్రయాణం. జీవితం అనేది ఏంటి చెప్పండి? అందరూ చెప్పండి. స్తోత్రం. బస్సులో ఎక్కేటప్పుడు టికెట్ 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 అంటే వస్తాడు, కానీ ఎక్కడోసారి దిగుతాలే అంటే ఊరుకుంటారా? మాట్లాడతల్లా, సరే ఇక్కడే దిగు అంటాడు. టికెట్ టికెట్ ఏమయ్యా బస్సులోనే ఉన్నాగా, ఎత్తాలే దిగేటప్పుడు అంటే దింపేస్తాడు. అంటే నువ్వు ఎక్కి కూర్చునేటప్పుడే ఏ ఊరు వెళ్తున్నావో వాళ్ళకి మాట్లాడండి, చెప్పాలి. వింటున్నారు అందరూ? ప్రభుకు ఒకసారి స్తోత్రం చెప్పండి. మీ పిల్లలందరినీ దేవుడు దీవించునుగాక. స్తోత్రం. వింటున్నారా? బస్సు దిగేటప్పుడే టికెట్ తీసుకుంటాం, గమ్యం ఏంటనేది ముందే ఎరుగుంటాం. అలాగే ఈరోజు చెప్తున్నా, ఈ జీవిత ప్రయాణం ఎక్కావు, ఎప్పుడు చనిపోతావో తెలీదు, కానీ మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలనేది నీకు తెలియాలి. ప్రభువులో ఉండి మరణిస్తే ఈ లోక ప్రయాసలు బాధలన్నీ మరిచి యేసయ్యతో పాటు నిత్య విశ్రాంతి పొందడానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. అదే యేసయ్యని నమ్ముకోకుండా లోకంలోనే ఉండి యేసయ్య ప్రేమను అర్థం చేసుకోకుండా, యేసయ్య రక్తంలో నీ పాపాలు కడుక్కోకుండా, నీ పాపాలకు క్షమాపణ పొందకుండా, యేసయ్య లేకుండా ప్రభువులో లేకుండా మరణించావనుకో నరకానికి వెళ్ళిపోతావు. అందుకే ఈ రాత్రి ప్రభువునందుండి మృతి పొందిన వారు, స్తోత్రం, పున్నయ్య అంకుల్ గారు, పూర్ణమ్మ ఆంటీ గారు, వారిద్దరూ వారు ప్రభువును ఎరిగి ఉన్నారు, వారు రక్షణ పొందారు, ప్రభువులో ఉండి మృతి చెందారు, వారు నిజంగా విశ్రాంతి పొందుతున్నారు. హల్లెలూయా.
ఎంతమంది ఈరోజు ప్రభువులో ఉన్నారు? స్తోత్రం చెప్పండి. మీరు రక్షణ పొంది, ముందు మారు మనసు పొంది, మీ పాప జీవితం విడిచిపెట్టి లోకములో నుండి నువ్వు ప్రభువులోకి రావాలి. ఆమెన్. లోకం అంతానికి వచ్చేస్తుంది. ఈ ఈ కాలము అయిపోవస్తుంది. కృపాకాలం అయిపోవస్తుంది. దేవుని రాకడ సమీపించింది. లేక ఇందాక చెప్పినట్టు ఏ రోజు ఏమి సంభవించినో మనకు తెలియదు కనుక దేవుని బిడ్డలారా, నేను యేసయ్యలో ఉన్నానా, రక్షణలో ఉన్నానా, పరలోకానికి నేను టికెట్ సంపాదించుకున్నానా, నేను మరణిస్తే ఈ లోకంలో కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తానా, నరకంలో కళ్ళు తెరుస్తానా అనే సంగతి మనకు అర్థం కావాలి. ఆమెన్. అందుకే ప్రభువు నందు ఉండాలి. ఆమెన్ అనండి ఒకసారి. ప్రభుకి స్తోత్రం చేద్దామా? వాక్యంలో ఒక మాట చూద్దాం. యోబు గ్రంథం 21వ అధ్యాయం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 23 నుండి చదువుకుందాం. అమ్మాయి పట్టుకో. ఒకడు తన కడవలో, అబ్బాబ్బా ఏం మాటలండి, తన కడవలో పాలు నిండి ఉండగను, తన ఎముకలలో తన ఎముకలలో మూలుగు బలిసి ఉండగను, సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండు ఆయుష్యముతో మృతి నొందును. చూసారా, ఒక్కొక్కరు ఎలా చనిపోతారంట? బాబ్బా ఈ ఈ స్థితి కావాలండి అందరికీ. హల్లెలూయా. ఏ స్థితి కావాలి? ఏం చెప్పండి? కడవలో పాలు అంటే ఇంట్లో ఏ లోటు లేదనమాట. అన్ని నిండుగా ఉన్న అనుభవం. హల్లెలూయా. తిండికి లోటు లేదు, పాలకు లోటు లేదు. చెప్పాలా? హల్లెలూయా. ఆ అన్నపానాలకి ఏ కొదువా లేదు. అంతేనా? కొంతమందికి ఇంట్లో ఎంత డబ్బున్నా ఒంట్లో ఆరోగ్యం ఉండదు. ఏముండదు? ఈయనకి ఎట్లుందంట? ఎముకలలో మూలుగు బలిసి ఉందంట. అంటే ఎంత ఎంత ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు ఒక మనిషి. సంపూర్ణ సౌఖ్యము నెమ్మదియు కలిగి నిండు ఆయుష్యంతో, అంటే ఒక 65 పైన 70-80 సంవత్సరాల ఆయుష్లో మృతి పొందుతారంట. కింద రాయబడింది, చదవమా. వేరొకడు అమ్మా ఎన్నడును క్షేమం గాని ఎరగక మనోదుఖం గలవాడై మృతి పొందుతాడు. చూసారా, 2 రకాల మనుషులు కనబడుతున్నారు. ప్రతి మనిషి చనిపోతాడు, కానీ ఎలా మరణించాలి? మరణించే లోపు అసలు మనం ఎలా ఉండాలి? మన జీవితం ముగింపు ఎలా ఉండాలంటే ఇందాక ముందు చూసాం, యేసయ్యలో ఉండి జీవితాన్ని ముగించుకోవాలి. హల్లెలూయా. చివరి రోజు వరకు దేవుల్లో ఉండి, లోకంలో లేకుండా, పాపక్షమాపణ పొంది ఏ రోజు కనుమూసినా పరలోకానికి వెళ్తాను అనే భరోసాతో, ధైర్యంతో మనం జీవించాలి. ఇక్కడ రాయబడింది. యోబు గ్రంథం అద్భుతాల గ్రంథం అండి. మీరు చదువుతుంటే అబ్బబ్బబ్బబ్బ ఏం కనబడతాయి యోబు గ్రంథం. నేను కొంతమంది సేవకులు సొలొమోను మహాజ్ఞాని అంటారు. యోబు కూడా సమానంగా అంత జ్ఞానం కలిగిన మాటలు చెప్పాడు. యోబు స్నేహితులు చాలా జ్ఞాన గ్రంథం యోబు గ్రంథం. ఎట్లా ఉంటారంట? 2 రకాల చావుల గురించి చెప్పాడు. కొంతమంది మనుషులు ఎలా చనిపోతారు, కొంతమంది ఎలా చనిపోతారు చెప్పండి. కొంతమంది అంట కడవలో నిండా పాలుండంగా, అంటే ఇంటి నిండా అన్ని సరుకులు, అంటే తినటానికి లోటు లేని స్థితి. నంబర్ 2 ఆరోగ్యం, ఎముకల్లో మూలుగు బలిసి. అసలు ఎంత ఎంత ఆరోగ్యం. ఇవాళ మనిషి బాగా క్షీణిస్తే బోన్ మ్యారో టెస్ట్ చేస్తారు, వెన్నెముకలో నుంచి ఒక టెస్ట్ చేస్తారు. అది బాడీలో అన్ని రోగాల్ని బయటపెట్టిద్ది అనమాట. ఆ ఎముకల్లో ఆరోగ్యం ఉందన్నమాట. ఎక్కడ ఇక రోగం అనేది లేదు. సంపూర్ణ సుఖంతో నెమ్మదితో నిండుకొని పూర్ణ ఆయుష్తో చనిపోతారు. 2వ రకం ఉంది, ఏ క్షేమం అనేది లేక ఎల్లప్పుడూ మనోదుఖంతో. ఇదిగో దేవుని బిడ్డలారా,
ఈ మొదటి స్థితి మనకి కావాలి. హల్లెలూయా. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటో తెలుసండి? నువ్వు నిండు వృద్ధాప్యంలో నీ పితరుల యొద్దకు చేరతావు. ఎప్పుడు? చాలా ముఖ్యం అది. చక్కని వృద్ధాప్యం. అంతేకాదు, కొంతమంది ఎక్కువ కాలం బ్రతకాలని ఉంటుంది, బ్రతుకుతారు, కానీ ఆ ముసలితనం వాళ్ళకు ఒక శాపం. ఏంటండి చెప్పాలా? ఈ రోజున వాక్యం వింటున్న అత్తమామలకు అందరికీ చెప్పున్నది ఏమనగా, ఇందు మూలముగా అత్తమామలందరికీ చెప్పున్నది ఏమనగా, మీకు వయసు ఉన్నప్పుడు, మీకు ఓపిక ఉన్నప్పుడు కోడలతో ఫుట్బాల్ ఆడారంటే రేపు వాళ్ళు మీతో అన్ని బాళ్ళు ఆడేస్తారు. ఎవ్రీ డాగ్ విల్ హ్యావ్ ఇట్స్ డే. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. కుక్కకే వస్తే కోడళ్ళకిను పిల్లలకి రావా? జాగ్రత్త. ఇవాళ నీ రోజు, రేపు ఇంకొకళ్ళ రోజు వస్తుంది. నువ్వు ముసలితనంలో కూడా బాగుండాలంటే ఇప్పుడు నీ ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు నీ చుట్టూ మనుషుల్ని మంచిగా చూసుకోవాలి. హల్లెలూయా. అసలు ఆ స్థితి రాకుండా మంచాన పడి ఒకటిలో రెండు ఇంకొకరు ఎత్తే స్థితి రాకుండా ఉండాలంటే వాళ్ళు నువ్వు మంచిగా బ్రతకాలి. ఎలాగోలా బ్రతుకుతున్నావు అనుకుంటున్నావు? ఇక్కడ రాయబడింది, ఒకడు ఇంటి నిండా అన్ని సమృద్ధితో, కడవ ఎక్కడ లోటు లేకుండా, సంపూర్ణమైన ఆరోగ్యంతో, ఎముక బలిసుండి, సంపూర్ణ సుఖంతో, నెమ్మదితో మృతి పొందే రోజులు నీకు రావాలి. అందరితో అనిపించుకుని, మంచాన పడి రోజులు తీసుకుని, చిచ్చి అనిపించుకుని, జీవితం అంతా వేదనతో, అర్ధాయుష్యుతో, ఏంటి నా బతికిలా అయిపోయింది అనుకునే రోజు నీకు ఏనాడు రాకూడదు. హల్లెలూయా. కొందరు ఇంకా ఎందుకు బ్రతుకున్నానని ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితం అలా అయిపోద్ది. దేవుని బిడ్డలారా, అందుకే చెప్తున్నా, ఏదో రోజు చనిపోతాం, కానీ చనిపోయే వరకు కూడా సుఖ సంతోషాలతో బ్రతకాలి, సౌఖ్యంగా బ్రతకాలి, నెమ్మదితో బ్రతకాలి, విలువ తగ్గకుండా బ్రతకాలి. ఎందుకు ఇంకా బతుకున్నావు, చావరాదు అని ఎవరితోనూ అనిపించుకోకూడదు. ప్రభు ఈరోజు మిమ్మల్ని దర్శించును గాక. అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. చాలా విలువైన వాక్యం దేవుని బిడ్డలారా. ఇవాళ నువ్వు వేసిన విత్తనం రేపు నువ్వు పంట కోసుకుంటావు. కనుక ఈరోజు పిచ్చి చేష్టలు చేసి, ఈరోజు నీతో ఉన్న వాళ్ళందరినీ ఈసడించుకుని వాళ్ళని బాధపెట్టి, ఈరోజు పాపపు క్రియలు చేసి నీకు నచ్చినట్టు బ్రతికి, నీకు యవ్వన బలం ఉందని, నీకు కండ బలం ఉందని, నీకు ఇవాళ ఓపిక ఉందని, నువ్వు చేసిందల్లా చెల్లుతుందని ఇష్టం వచ్చాడు బ్రతికితే, ఒకరోజు వీటన్నిటి ఫలం నీ మీద పడి నువ్వు అందరితో అసహించుకునబడి, ఎందుకు బ్రతుకున్నానా, ఏంటి జీవితం అనుకుని బాధపడే రోజులు వస్తాయి. జాగ్రత్త. అందుకే సమయం ఉన్నప్పుడే జీవితాన్ని మార్చుకోవాలి. హల్లెలూయా. రేపు అనే రోజు ఎలా ఉంటుందో బాబు, యేసయ్యా నేను మంచిగా బ్రతుకుతాను, నలుగురితో మంచిగా చెప్పండి బ్రతుకుతాను, ప్రభుకి స్తోత్ర, నా జీవితాన్ని మంచిగా కాపాడుకుంటాను, ఏం అడగనయ్యా, ఇదిగో ఈ వాక్యంలో ఉందే, కడవలో అన్ని నిండుగా ఉండగా, నా ఎముకల్లో ఆరోగ్యం ఉండగా, సుఖంగా నెమ్మదిగా దీర్ఘాయుష్తో నన్ను తీసుకొని ఆయన. ఇంకా అంతకంటే ఏం కావాలి? ఇలాంటి ముగింపు మనకి కావాలి. స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా. పాలరాతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, పాడదాం. రాతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, అందలము పైన కూర్చున్నా గాని, అందనంత స్థితిలో నీ ఉన్నా గాని, అందలము పైన నీ ఉన్నా గాని, అందనంత స్థితిలో నీ ఉన్నా గాని,
కన్ను మూయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం, కన్ను మూయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం. కళ్ళు తెరచుకోనేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా, కళ్ళు తెరచుకోనేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా. పువ్వు లాంటిది జీవితం వాడిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. హల్లెలూయా. 2 రకాల ముగింపులు గురించి ఒకటి విన్నాం. ఒకటి, ప్రభువులో ఉండి మృతి నొందిన వారు ధన్యులు. ఎవరు ధన్యులు? లోకంలోనే ఉంటున్నావా, పాపంలోనే ఉంటున్నావా, యేసయ్య దగ్గరికి రాలేకుండా ఉన్నావా, ఇప్పుడేం బాధ లేదు, కానీ మృతి నొందిన తర్వాత నీకు విశ్రాంతి ఉండదు, నీకు నెమ్మది ఉండదు, యాతన పడుతూ నరకంలో ఉండవలసిందే. కానీ ప్రభువులో ఉండి మృతి చెందితే పరలోక ప్రాప్తి, యేసయ్య రొమ్మున ఆనుకుని ఆయనతో పాటు సింహాసనంలో కూర్చుని యుగయుగాలు విశ్రాంతి. స్తోత్ర. రెండవదిగా, ఎంతకాలం జీవించినా ఏ లోటు లేకుండా ఒంటి నిండా ఆరోగ్యం కలిగి, ఇంటి నిండా సమృద్ధి కలిగి, మనసు నిండా నెమ్మది కలిగి, చక్కని ఆయుష్తో ఈ లోకాన్ని వదిలి వెళ్ళాలి. అలా లేని బ్రతుకు ఎందుకండి? ఏదో అంటారే, కుక్క బ్రతుకుతుంది మనం బ్రతుకుతున్నాం అన్నట్టుగా ఉండకూడదు. మన జీవితం ఒక నిండు కుండలాగా ఉండాలి. ఆమేనండి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. బ్రతికినంత కాలం మనకున్న విలువ తగ్గకూడదు, మనకు ఆ నెమ్మది మనం పోగొట్టుకోకూడదు. రాజులాగా బ్రతకాలి, రాణిలాగా బ్రతకాలి, చిచ్చి అనిపించుకుని బ్రతకూడదు, నెమ్మదితో బ్రతకాలి. హల్లెలూయా. ఇక మూడోది చూద్దాం. స్తోత్రం. చూద్దామా, ఏమంటారు? 2వ దినవృత్తాంతాలు 21వ అధ్యాయం 20వ వచనం. 2వ దినవృత్తాంతములు 21, 20. అతడు ఏలన ఆరంభించినప్పుడు 32 ఏండ్ల వాడై, అంతేనా? వాడు అని ఉందా? 32 ఏళ్ల వాడు. ఎవరు? రాజు పేరు యెహోరామా? దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి అమ్మా. యెహోరాము. ఓకే, అంతేనా? యెహోరాము, అవునవును. ఓకే, చదవండి. యెరూషలేములో 8 సంవత్సరాలు యెహోరాము రాజుగా ఉన్నాడు. చదవండి. ఎవరికిని ఇష్టము లేనివాడై చనిపోయాడంట. ఎట్లా చనిపోయాడండి? ఇది వింతగా ఉంది. ఎక్కడ ఎవరి చావుని గురించి ఇలా రాయబడలా. రాజులు చాలామంది పుట్టారు, రాజ్యాలు చేశారు, చనిపోయారు. కానీ యెహోరాము అనే రాజు ఎలా చచ్చాడంట? ఏమండి వింటున్నారా? అందుకని తర్వాత చదవసలేదు, మీరు చూడండి, వాక్యంలో చూడండి. అందుకని అతన్ని రాజుల్ని పాతిపెట్టే చోట పాతిపెట్టకుండా దావీదుపురంలో వేరొక చోట పాతిపెట్టారండి. 8 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు, దావీదు వంశస్థుడు. అయినా దావీదు వంశపు రాజుల్ని పాతిపెట్టిన చోట పాతిపెట్టచ్చి, వీడు సమాధి కూడా రాజుల దగ్గర ఉండడానికి వీలు లేదని వేరే చోట పాతిపెట్టారంటండి. ఎందుకండి ఆ బ్రతుకు? చచ్చిపోతూ కూడా ఎవరికి ఇష్టం లేకుండా పోయాడు. చచ్చినాక కూడా అతని శవం కూడా ఎవరికి ఇష్టం లేకుండా పోయింది. కొంతమంది బ్రతుకుతారండి, భయంకరమైన అడ్డగోలు జీవితం, భయంకరమైన అక్రమమైన జీవితం. నీ సొంత కుటుంబానికి నువ్వు నచ్చవు, భార్యకు నచ్చరు కొంతమంది, భర్తకు నచ్చరు కొంతమంది, సొంత పిల్లల్ని బాధ పెట్టేవాళ్ళు, భార్యని మోసం చేసేవాళ్ళు, భర్తని మోసం చేసేవాళ్ళు, తల్లిదండ్రుల్ని ఏడిపించేవాళ్ళు. వాళ్ళు ఒకవేళ మనలాంటి కాలనీలో ఉన్నారంటే ఆ కాలనీ మొత్తం అసహించుకుంటారు. ఏదైనా ఉద్యోగం చేస్తే అక్కడ వాళ్ళకి విలువ ఉండదు. కొంతమంది బ్రతుకులు ఇందాక చెప్పాను, కుక్క కంటే
హీనమైన బ్రతుకులు. ఎందుగా బ్రతుకు? ఏమండి, మనం చచ్చిపోతే పీడ విరగడైందని ఎవరు అనుకోకూడదంట. మనం చనిపోతే అయ్యయ్యో మంచోడు, ఇంకో 4 రోజులు ఉంటే బాగుండు అనుకోవాలండి. స్తోత్ర, హల్లెలూయా. ఈ రోజుల్లో చూడండి, కొంతమంది కొన్ని నేరాలు చేస్తుంటే దేశం అంతా, ప్రపంచం అంతా వాళ్ళని చంపండి చంపండి అని చెప్తున్నారు. ఎందుకు? వాళ్ళ బ్రతుకు ఎవరికి ఇష్టం లేదు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇవాళ ఇక్కడ ఉండి వాక్యం వింటున్న వాళ్ళైనా, దూరం నుంచి వాక్యం వింటున్న వాళ్ళైనా, నువ్వు అందరికీ ఇష్టంగానే బ్రతుకుతున్నావా? అసలు నీ జీవితంలో నువ్వు ఎవరికీ నచ్చకుండా బ్రతుకుతున్నావా? నా జీవితం నా ఇష్టం అనుకుంటూ బ్రతుకుతూ అందరూ అసహించుకునే జీవితం నీకుందా? ఆఖరికి కొన్ని కుక్కలు కూడా కొంతమందికి నచ్చుతాయి. మరి నువ్వెవరికి నచ్చుతున్నావు? నిన్ను కట్టుకున్న భార్యని సంతోష పెడుతున్నావా? నిన్ను కట్టుకుని, నిన్ను పోషించి, నిన్ను సంరక్షించి, అన్ని విషయాల్లో నీకు అండగా నిలబడుతున్న నీ భర్తని నువ్వు సంతోష పెట్టగలుగుతున్నావా? నిన్ను కని పెంచి వాళ్ళ జీవితాలు త్యాగం చేసి నీ కోసం బ్రతుకుతున్న నీ తల్లిదండ్రులని సంతోష పెడుతున్నావా? అమ్మ నాన్నలకి నచ్చక, భార్యకి నచ్చక, భర్తకి నచ్చక, కన్న బిడ్డలకి నచ్చక, పాస్టర్ గారికి నచ్చక, నువ్వు ఎవరికి నచ్చుతున్నావు? అతడు రాజు అవడానికి, కానీ ఎవరికి ఇష్టం లేకుండా బ్రతికాడు. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి జీవితం నుండి మనం విడిపించబడుదుము గాక. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నీ జీవితం 10 మందికి నచ్చాలి, నలుగురికి ఆదర్శంగా ఉండాలండి. ఆమెన్, హల్లెలూయా. నువ్వు చచ్చిపోయినాక నీకు విగ్రహాలు పెట్టనవసరంలా, కానీ నువ్వు బ్రతికినంత కాలం నిన్ను కొంతమంది అన్న మనసులో పెట్టుకోగలగాలి. ఎందుకండి ఇవాళ చాలామంది పిల్లల గురించి ఎందుకు కన్నామా ఇలాంటి వాళ్ళని బాధపడతలేదు అమ్మా నాన్నలో. చాలామంది భార్యలు తమ భర్తలను బట్టి ఎందుకు చేసుకున్నావరా ఇట్లాంటి వాళ్ళని ఏడవట్లేదా? ఎందుకు అసలు నీ జీవితం? అసలు నీ లైఫ్లో నీ గోల్ ఏంటి? ఎవరి కోసం బ్రతుకుతున్నావు? నిన్ను కట్టుకున్న భార్యను కూడా ఏడిపించే బ్రతుకు ఏం బ్రతుకు? కొంతమంది భర్తని, వీళ్ళు వింత క్యారెక్టర్లు, వీళ్ళు భర్తని ఏడిపిస్తారు, ఇసుకిస్తారు, మోసం చేస్తారు. ఇవాళ కొన్ని విషయాలు నేను ఒక్కడనే ఉండి కొన్ని విషయాలు ఆలోచించుకుంటున్నా. నా జీవితంలో నాకు ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. నా జీవితంలో మొట్టమొదటి నా కష్టాలన్నిట్లో నాకు తోడుకున్నది మొదటి దేవుడైతే, మనుషుల్లో నాకెప్పుడు తోడుకున్నది నా భార్య. నాతో పాటు కష్టపడిందే కానీ నన్ను ఎప్పుడు కష్టపెట్టలే. కొంతమంది ఆడవాళ్ళు భర్తని ఎంత ఏడిపిస్తారో, కొంతమంది భర్తలు అయితే చెప్పవసరంలా. పిల్లలు ఇది మరీ దారుణం. నిన్ను కని పెంచింది ఒక నాగుపామును పెంచినట్టు పెంచుంటారు నిన్ను. పాముని ఎంత ప్రాంతంగా పెంచినా అదేం చేద్దే? అది ముద్దు పెట్టినా విషయమే. పాము ముద్దు పెట్టినా, రే పాప నీ తల్లిదండ్రులకు తెలియక ఒక పామును పెంచారేమో నిన్ను. నువ్వు ఆడపిల్లవైతే ఆడపాము, మగపిల్లవైతే నువ్వు దోమన్నా కాకపోయేవి. అట్లా కొడితే సచ్చి అయిపోయేది జీవితం. కొడుకువి కూతురు అయిపోయావు, భార్యవి భర్తవైపోయావు. ఓ రోజు ఒక టీవీలో న్యూస్ చూసాం. ఒకడికి కూతురు పుట్టింది, అత్తగారింటికి వెళ్ళాడు. భార్యని కూతుర్ని చూద్దామని వెళ్ళాడు కుర్రాడు. ఎందుకు? భార్యని కూతుర్ని వెళ్తా కొంత మందు పుచ్చుకెళ్ళాడు. అత్తగారింటికి కూడా మందు పుచ్చుకెళ్తున్నంత గనుడు. మరి ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఎక్కడన్నా గౌరవం కాపాడుకుంటున్నారు అసలు? అంటే ఎవరు ఏమనరానా? ఏమనట్లా, కానీ అందరూ నేను అసహించుకున్నారు. ఆ సంగతి నీకు తెలియట్లా. అత్తగారింటికి కూడా తాగెళ్ళాడు భార్యని కూతుర్ని చూద్దామని. వెళ్ళినాడు. ఆ రాత్రి ఆడికి పిల్లలు ఏడవరండి, చిన్నపిల్లలు చెప్పండి. ఏ పిల్లలు ఏడవకుండా రాత్రిపూట వచ్చి డాడీ పడుకో, జో కొడతాలే, నువ్వు పడుకో, నేను ఏడవనులే అంటారా? ఆ రాత్రి పిల్ల ఏడుస్తుందని పిల్లల్ని లాక్కెళ్ళి కాళ్ళు పట్టుకుని తీసుకెళ్ళిపోయి చెబితే బాధాకరం, బండకేసి కొట్టేశాడు పిల్లని. తలని పగల కొట్టేశాడు తల.
అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో పిల్లని తెలియలేదంట. ఏదో రాత్రిపూట పిల్లని ఆడిస్తానికి తీసుకెళ్తున్నాడు అనుకున్నారు. తీరా పిల్లలేదు. ఏమైంది? భార్య అత్తమామలు అడిగితే చంపేశాను అన్నాడండి. ఏంటంటే నన్ను పడుకోనివ్వట్లేదంట. వీడు ఎవరికి నచ్చుతాడు? పిల్లలకి నచ్చాడా? భార్యకి నచ్చుతాడా? అసలు సమాజానికి నచ్చుతారు ఇలాంటి వాళ్ళు? కొంతమంది బ్రతుకుతున్నారు ఈ రోజున. ముందు అన్నం పెడితే బేసింది తింటారు వీళ్ళు. ఆ జీవితాలకి సిగ్గు శరం అనేది ఉండదు, నీతి జాతి అనేది ఉండవు. ఎంత దారుణమైన జీవితాలంటే ఎవరికి ఇష్టము లేకుండా బ్రతుకుతున్నారు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే ఈ రోజున సువార్తలు ఇవన్నీ తెలియాలి. ఏదో ఒక రోజు మరణం వస్తుంది. మరణించే లోపు అసలు ఎలా ఉంటున్నాం? స్తోత్రం చెబుదామా? రెండు చేతులు గట్టిగా స్తోత్రం చెబుదాం. నా భార్యకి నాకు పెద్ద గిఫ్ట్లు ఇవ్వడం తెలియదు. నాకు తెలియదు. నాకు ఒక రోజు డేట్లు గుర్తుండవు. మా పిల్లలు చెప్తా ఉంటే లేకపోతే ఎవరో ఒకరు చెప్తే అయితే రే వాళ్ళు ఏం చేయలేదే. కానీ నాకు తెలిసింది ఒకటి, ఒక మంచి భర్తగా బ్రతుకుతా, అదే తనకు పెద్ద గిఫ్ట్. అంతే. నేను లేనప్పుడు అనుకోవాలి నాకు ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ హస్బెండ్స్ దొరికాడు అనుకోవాలి. అది ఒక భార్యగా భర్తగా నువ్వు ఇచ్చే గిఫ్ట్లు, నువ్వు వండే భోజనం హోటల్లో బెటర్ ఏంటి? బీ ది బెస్ట్ పర్సన్. నీ జీవితంలో ఒక మంచి వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నించు, అది చాలు. మనుషుల హృదయాల్లో నిలిచిపోతాం. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. రాజేనంటాడు, 8 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కానీ చెప్పండి మాట, ఎవరికి ఇష్టం లేనివాడై చనిపోయాడు. ఎలా ఉండబోతుంది నీ ముగింపు? మొదటిగా ప్రభువులో ఉండి మృతి పొందుతున్నారు వాళ్ళు ధన్యులు. హల్లెలూయా. రెండవదిగా సమృద్ధిని అనుభవిస్తూ చక్కని ఆరోగ్యం, నెమ్మది, గౌరవం, చక్కని నిండు ఆయుష్తో, ఏ కష్టం లేకుండా, ఏ దుఃఖం లేకుండా దీర్ఘాయుష్తో చనిపోతున్నారు కొంతమంది. అది ధన్యత. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడింది, కొందరు ఎవరికి ఇష్టము లేని వారై చనిపోతున్నారు. ఏదో రోజున మరణిస్తోంది. దేవుని బిడ్డలారా, ఈ లోపు దయచేసి ఎవరెవరిని బాధ పెట్టామో, ఎవరెవరిని గాయపరిచామో, ఎవరెవరు మనల్ని అసహించుకున్నారో, ఎవరెవరికి మన మీద నమ్మకం పోయిందో, ఎవరెవరు మనల్ని చీచి అనుకున్నారో, అలాంటి వాళ్ళందరి దగ్గర మంచి పేరు సంపాదించుకోండి. వాక్యంలో రాయబడింది, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఆమేన్. నేను ఒక మాట చెప్తున్నా, ఒకవేళ ఒక మాట చెప్తున్నా, నేనే ఉన్నాను అనుకుందాం. ఇవాళ నన్ను అందరూ అసహించుకున్నారు, చిచ్చి అన్నారు, ఇవాళ నన్ను అందరూ తిట్టారు, వేస్ట్ అన్నారు, రేపు నేను చచ్చిపోయా, ఎవడో బాధపడ్డా. ఎందుకు? పోతే పోయింది పీడ, ఎట్టండు బతికుండే అనుకుంటారు. కానీ నేను అందరికీ నచ్చి, నేను అందరి మనసులో ఒక స్థానం సంపాదించుని మరణిస్తే నేను చచ్చిపోవచ్చు, కానీ నా పేరు 10 కాలాలు నిలిచి ఉంటుంది. నచ్చినట్టు బ్రతుకుదాం. అందరికీ ఇష్టంగా, అందరిని మెప్పించి బ్రతకాలి. ముఖ్యంగా దేవునికి ఇష్టంగా బ్రతకాలి. స్తోత్రం చేద్దామా? మరొకటి చూద్దాం. విశ్వాసులు ఇది నేర్చుకోవాలి. ఈ సంగతి విశ్వాసులు నేర్చుకోవాలి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 9వ వచనం. అపోస్తుల కార్యాలు 20:9. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయాడు. చాలమ్మా. ఇక్కడ ఒక విశ్వాసి చనిపోయాడు. చర్చిలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట? 3వ అంతస్తులో కిటికీలో కూర్చుని నిద్రావస్థలో జోగి 3వ అంతస్తు నుంచి కింద పడిపోయి ఏమైపోయాడు? ఈ మాటను మీరు అందరూ అర్థం చేసుకోవాలి. విశ్వాసులుగా మనము యేసయ్యను నమ్ముకున్న తర్వాత ఒక్కొక్క మెట్టు ఎదుగుతాం. హల్లెలూయా. చక్కగా స్తోత్రం చెప్పండి. ఫస్ట్లో స్తోత్రం అంటాం కూడా రాదు. స్తోత్రం 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 సుత్తే అంటారంట కొంతమంది. ఏమంటారు? దేన్ని? స్తుతి అంటాం రాక సుత్తి అక్కడ తావత్తు తీసేసి ఇక్కడ పెడతారు.
మొదట్లో ఏమీ రాదు. హల్లెలూయా అంటే అల్లోలు అంటారు. సాక్ష్యం చెప్పంటే చెప్పండి చెప్పలేరు. పాట పాడమంటే పాడలేరు. ప్రార్థన అంటే చేయలేరు. మొదట్లో ఏమీ తెలీదు. వాక్యం కూడా ఏమీ చెప్పండి తెలీదు. యేసు అంటే అర్థం రక్షకుడు అని కూడా తెలీదు. బైబిల్ తెలీదు, ఏమీ తెలీదు. కానీ యేసే నమ్ముకున్నాక ఒక్కొక్క అనుభవం పెరుగుతాము. హల్లెలూయా. పాటలు నేర్చుకుంటాం, ప్రార్థన వాక్యం నేర్చుకుంటాం. మీలో కొంతమంది అప్పుడప్పుడు 7 మాటలు వాక్యం కూడా చెబుతున్నారు. వాక్యం చదువుకుంటాం, జ్ఞానం నేర్చుకుంటాం, చక్కని భక్తి నేర్చుకుంటాం, నలుగురికి మంచి మాటలు చెప్పే స్థాయికి ఎదుగుతాం. హల్లెలూయా. మన చుట్టుపక్కల ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళకి సువార్త చెప్తాం. మన బంధువులకు కూడా సువార్త. చాలామంది అనుకుంటారు, అబ్బా దేవుణ్ణి నమ్ముకున్న కీళ్ళలో చాలా మార్పు వచ్చిందే. అంతేకాదు ఆశీర్వదింపబడతాం, అన్ని విషయాల్లో ఎదుగుతాం, మెట్లు 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 ఎక్కుతాం. హల్లెలూయా. స్తోత్రం. యేసయ్యను నమ్మిన తర్వాత మన అందరం ఎదిగామండి. పరిశుద్ధాత్మ పొందుకున్నాం, కృపను పొందుకున్నాం, జ్ఞానం పొందుకున్నాం, దీవించబడ్డాం. అయితే అక్కడి నుంచి పడిపోకూడదు. ఏమవ్వకూడదు? స్తోత్రం. ఒకప్పుడు చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు చెడ్డ మాటలన్నీ మానేసి ఎంత చక్కని పదాలు వాడతామో. ఆమేన్. ఒకప్పుడు చెడ్డవి చూసేవాళ్ళం, ఇప్పుడు ఆ చూపు లేదు. ఒకప్పుడు ఏమీ తెలియని వాళ్ళం, ఇప్పుడు అన్నీ తెలిసిన వాళ్ళం అయ్యాం. హల్లెలూయా. అసలు పాపం జోలికి వెళ్లకుండా బ్రతుకుతున్నాం. ఒక స్థితికి ఎదిగామండి, అక్కడి నుండి పడిపోకూడదు. ఏమవ్వకూడదు చెప్పాలి? నువ్వు ఎదిగిన స్థితి నుండి ఏమవ్వకూడదు? ఈ ఐతుక్ అనేవాడు 3వ అంతస్తు నుంచి పడి చచ్చిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను నమ్ముకుని మొదట్లో బాగా నడిచిన వాళ్ళు చాలామంది ఇవాళ కనీసం మందిరాలకు కూడా రావట్లా. దేవుళ్ళో లేరు, వాళ్ళు పడిపోయారు, పాపంలో పడిపోయారు, మందిరానికి దూరం అయిపోయారు, తిరిగి మరలా లోకంలోకి వెళ్ళిపోయారు. 3వ అంతస్తుకు ఎక్కావు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక అనుభవాన్ని పొందుకున్నావు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నావు, ఆత్మలో ఎదిగావు, ఒక మంచి విశ్వాసిగా ఎదిగావు, దేవునికి ఇచ్చావు, సభలకు ఇచ్చావు, సంఘంలో నిలబడ్డావు దేవుని కోసం. ఇప్పుడు ఏమైపోయావంటే ఆ అంతస్తు నుంచి నువ్వు చనిపోయేలోపు ఇదే స్థితిలో ఉండిపోతే జాగ్రత్త. దేవుని బిడ్డలారా, తెలియక పాపం చేసిన వాడికి తక్కువ శిక్ష, తెలిసి పాపం చేసిన వాడికి ఎక్కువ శిక్ష. నువ్వు ఒక స్థితికి ఎదిగావు, ఆ స్థితిలో కాన్స్టెంట్గా నిలబడాలి. ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరందరూ చక్కగా దేవునిలో ఎదిగిన వారు, మీరు మంచి సాక్ష్యం పొందుకున్నారు. పలానా యవనస్తుడు సంఘంలో ఎంత మంచోడు, పలానా యవనస్తురాలు ఎంత మంచి పిల్లలు. స్తోత్రం. బందర్లో మాకు ఒక ఆంటీ గారు ఉన్నారు, పాస్టర్ గారు. మా పాస్టర్ గారు అందే, ఆ ఆంటీ అందే, వాళ్ళ పిల్లలు పెళ్లి వయసుకు వచ్చినప్పుడు, నాని మీ చర్చి పిల్లలైతే కట్నం లేకుండా చేసుకుంటాను నేను అందే. ఏంటత్త ఆ మాట అన్నావు? మీ చర్చి పిల్లలకి సర్టిఫికేట్ ఇవ్వచ్చు. మీ చర్చి పిల్లలు ఎవరు ఉంటే చెప్పు, మా అబ్బాయి వాళ్ళకి కట్నం లేకుండా చేసుకుంటా. అలాంటి మంచి సాక్ష్యాలు పొందుకున్నాం ఒకప్పుడు. అన్నయ్య ఏంటో చూస్తున్నారు, ఇప్పుడు కాదు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. యవనస్తులకు ఒక సాక్ష్యం ఉంది, సంఘంలో స్త్రీ పురుషులకు ఒక సాక్ష్యం ఉంది. స్తోత్రం. పలానా ఆమె దేవుణ్ణి నమ్ముకుని ఎంత మంచిగా ఉంటుందండి, పలానా వ్యక్తి పలానా కుటుంబం ఎంత బంగారులా బతుకుతున్నారండి అనే సాక్ష్యం ఉంది. దయచేసి ఆ స్థితి నుంచి పడిపోమాకండి. ఆమెన్. ఆ 3వ అంతస్తు నుంచి ఏమయ్యాడంటే వీడు పడి చచ్చిపోయాడు. దేవుని బిడ్డలారా, దయచేసి ఈ రాత్రి ఒక మాట, దేవునిలోంచి వెనకబడిపోయావా? దేవునిలో నుండి పడిపోయావా? ప్రార్థనను వదిలిపెట్టేశావా? మందిరాన్ని వదిలేసావా? యేసయ్యనే వదిలేసావా? రక్షణను వదిలేసావా? మళ్ళీ లోకంలో కలిసిపోయావా? ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నారు, నువ్వు అలాగే ఉండి ప్రాణాలు వదలొద్దు, నువ్వు తిరిగి యేసయ్యలోకి రా. హల్లెలూయా. నువ్వు పడిపోయిన స్థితిలో చనిపోవద్దు, నువ్వు తిరిగి దేవునిలో నిలబడు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నారు. స్తోత్రం చేద్దామా?
నువ్వు ఏ పాపంలో పడిపోయావో, ఏ అపరాధంలో పడిపోయావో, నువ్వు ఏ మొహమాటాలకి, ఏ బలవంతాలకి, ఏ మాయలో పడి, ఏ భయంలో, ఏ విధమైనటువంటి బలవంతాలకు కులమో మతమో మనుషులు అడ్డొచ్చి నేను దేవునికి దూరం చేశారా, నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావు. నువ్వు తిరిగి లేచి నిలబడితే నువ్వు దేవునితో యుగయుగాలు జీవిస్తావు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రభు మనల్ని బలపరచునుగాక. పలుమార్లు నేను పడిపోతినయ్యా, పరిహాసమాయే నా జీవితం. పలుమార్లు నేను పడిపోతినయ్యా, పరిహాసమాయే నా జీవితం. పరమాత్ముడా నన్ను పరికించవా, పరమాత్ముడా నన్ను పరికించవా. నీ రాక నిజమయ్య దేవా, హృదయంబునర్పిల్తునయ్యా, నా హృదయంబునర్పిల్తునయ్యా. నీ రాక నిజమయ్య దేవా. హల్లెలూయా. స్తోత్రం. మరంట బందర్లో మల్కాపట్నం దగ్గర ఎంపీఏ చర్చ్ అని ఉండేది, ఉంది ఇప్పుడు కూడా. మా చిన్నప్పుడు ఆ చర్చికి వెళ్ళేవాళ్ళం. అక్కడ పాస్టర్ తాతయ్య గారు దయ్యాలను బాగా వదిలించేవాళ్ళు. అద్భుతమైన కృపావరాలతో సేవ చేశారు ఆయన, దైవజనులు. వింటున్నారా? ఒక ఆయనకి దయ్యం పడితే పాస్టర్ గారు ప్రార్థన చేసి దయ్యం వదిలింది. ఏమైంది? దయ్యం వదిలింది. హల్లెలూయా. వదిలేసి పోయిన తర్వాత మళ్ళీ సంవత్సరానికో సంవత్సరంన్నరకో దయ్యం పట్టిందంట. మళ్ళీ దయ్యం పడితే పాస్టర్ గారు అడిగారండి, ఏయ్ మళ్ళీ వచ్చావు ఎందుకు? నేను ఎల్లగొట్టేగా, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు అని పాస్టర్ గారు దెయ్యం తట కేకలేసేవాళ్ళు. అండ్ అదంటదంట, పాస్టర్ గారు నాదేం లేదండి, నేను కోనేరు సెంటర్లో అటు ఇటు తిరుగుతున్నా. ఏంటిది? ఎండు దెయ్యం కోనేరు సెంటర్లో తిరుగుతుందంట. కోనేరు సెంటర్లో తిరుగుతుంటే అంట ఈయన ఉన్నాడే, ఎవరో దెయ్యం పట్టిన ఆయన, ఈయన ఎక్కడో షార్ట్గా ఒక సందులోకి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడా అని చూశాను. చూస్తే అక్కడికి వెళ్ళి సిగరెట్ తాగుతున్నాడు. అందుకే పట్టేశాను అంది. విన్నారా? చాలా ఇంపార్టెంట్ ఇది. ఏం చూసిందంట? కోనేరు సెంటర్లో దెయ్యం సిగరెట్ తాగటం చూసిందంట, పట్టేసిందంట. సంవత్సరం నడిచావు దేవుళ్ళో, పడిపోయావు. దెయ్యాలు పడతాయి, రోగాలు పట్టుకుంటాయి, శాపం పట్టుకుంటుంది, దరిద్రం పట్టుకుంటుంది. జాగ్రత్త. సంవత్సరం నడిచి పడిపోయినోడికి అట్టా ఉంటే, ఎన్నో సంవత్సరాలు దేవుళ్ళో నడిచి పడిపోతే నీకు ఇంకెన్ని పట్టుకుంటాయో ఆలోచించు. అందుకే నువ్వు ఎదిగిన ఆ స్థితి నుంచి ఏమవ్వకూడదు? పడిపోకూడదు. హల్లెలూయా. స్తోత్రం. ఎవరు చూడట్లేదు అనుకోమాక, దెయ్యాలు చూస్తాయి. కోనేరు సెంటర్లు ఉంటాయి, పామర్లో ఉండవా? ఎందుకుండవు? అసలు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు దొరుకుతారా అని చూస్తానే ఉంటాయి దెయ్యాలు. జాగ్రత్తగా ఉండండి. ప్రభువుకి మహిమ కలుగును గాక. సరే, మంచిది. 4 విషయాలు చెప్పాను. ఏమేంటి? ప్రభువునందుండి మృతి పొందాలి, నెమ్మదితో ఆరోగ్యంతో మంచి పేరు పొందుకుని దీర్ఘాయుషుతో మృతి పొందాలి. 3, ఎవరికి ఇష్టం లేకుండా చనిపోయాడు, అట్లాంటి స్థితి మనకి ఉండకూడదు. 4, ఎదిగిన స్థితి నుండి కింద పడి ప్రాణం పోగొట్టుకున్న స్థితి. విశ్వాసంలో పడిపోవద్దు. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు విశ్వాసంలో ఎదుగుతూనే బ్రతకాలి. చివరి మాట చూపించి ముగిస్తాను. హెబ్రీ 11:13 చదువుకుందాం. హెబ్రీ 11:13. వీరందరూ దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందారు. హల్లెలూయా. చనిపోయారు కానీ ఏం కలిగి ఉన్నారు? స్తోత్రం.
నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. దేవుని బిడ్డలారా, బ్రతికినంత కాలం, చనిపోయే చివరి క్షణం వరకు మనలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేని వారిగా ఉండొద్దు, విశ్వాసం కలిగిన వారుగా మనం ఉండాలి. ఆమేన్. కష్టాలు వస్తాయి. వారు ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను, ఏం లేదంట, వాగ్దాన ఫలము అనుభవించలేదు, అయినా విశ్వాసం పోగొట్టుకోవాలి. చప్పట్లు కొట్టండి ఒకసారి, దేవునికి స్తోత్రం చేద్దాం. మనకు ఏదైనా కార్యం జరగకపోతే చాలు విశ్వాసం పోద్ది. ఏదైనా కొంచెం సమస్య వస్తే చాలు చెప్పండి, అయ్యో ఎంతో జరిగిద్ది అనుకున్నా, దేవుడు ఎంతో కార్యం చేస్తాడనుకున్నా, ఈ కార్యం చేయలేదు, ఎందుకు ఇంకా భక్తి అని వదిలేస్తారు. కాదు, నువ్వు అనుభవించినా అనుభవించకపోయినా విశ్వాసం కలిగి బ్రతకాలి. ఆమేన్. చనిపోయే వరకు విశ్వాసంలో వెనకడుగు వేయకూడదు. ఆమేన్. నీ ప్రార్థనలో నువ్వు వెనకడుగు వేయకూడదు, మందిరానికి నువ్వు దూరం కాకూడదు, దేవునితో ఆ అనుబంధం తగ్గిపోకూడదు, తెగిపోకూడదు. బ్రతికినంతకాలం విశ్వాసిగా బ్రతకాలి, బ్రతికినంతకాలం యేసయ్య బిడ్డగా బ్రతకాలి. మనం భూమి మీద దేవుని వారమే, పరలోకంలో కూడా దేవుని వారమే. బ్రతికిన యేసయ్యే, చనిపోయిన యేసయ్యతోనే. అలా విశ్వాసం కలిగి మనం బ్రతకాలి. హల్లెలూయా. ఏ ఎండకా గొడుగు పట్టొద్దు. సంఘంలోనేమో విశ్వాసిలాగా, లోకంలోకి వెళ్తే పిశాచిలాగా బ్రతకొద్దు. ఎక్కడున్నా విశ్వాసం కలిగి బ్రతకాలి. ప్రభు మనల్ని దర్శించును గాక, ప్రభు ఈ రాత్రిని దర్శించును గాక. విశ్వాసం కలిగి మనం గనక మరణిస్తే మన విశ్వాసము మనల్ని పరలోకానికి తీసుకెళ్తుంది. మన విశ్వాసం మన పిల్లలకు దీవెనగా మారుతుంది. ఇదిగో ఈ రాత్రి పున్నయ్యంకులు, పూర్ణమ్మ ఆంటీ, వారిద్దరి జీవితం మనం గమనిస్తే వారు చివరి శ్వాస వరకు విశ్వాసం కలిగి ఉన్నారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెబుదామా. మనుషులకి కష్టాలు వస్తాయి, వ్యాధి బాధలు వస్తాయి, అయినంత మాత్రాన విశ్వాసం పోవాలా? దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నారు, దేవుని మీద ఆ స్థిరమైన విశ్వాసం గట్టిగా చేపట్టారు. హల్లెలూయా. పరలోకంలో వాళ్ళు యేసయ్యతో కలిసి ఆనందిస్తున్నారు. విశ్వాసం కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. కరోనా వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వ్యాధి బాధలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, తుఫానులు వచ్చినా, సమస్యలు వచ్చినా, వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో, కుటుంబాల్లో నష్టాలు వచ్చినా, కష్టమైన, ఇబ్బంది అయినా, వ్యతిరేకతలైన, అవమానాలైన, జీవితం ఎలా ఉన్నా విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. విశ్వాసం కలిగి బ్రతకాలి. ఆమేనండి. విశ్వాసులకు ఏముండాలి? వాళ్ళ నేతి బీరకాయలో నెయ్యిలాగా విశ్వాసులు ఏముంటుందా? నేతికి బీరకాయలు ఎంత ఉంటుంది నెయ్యి చెప్పండి? 0. 100 నేతి బీరకాయలు తీసురా, పిండు, 1 గ్రామ్ అన్న నెయ్యి తీయగలవా? మరి పేరు ఎందుకు పెట్టారు అంటే టేస్ట్ని బట్టి పెట్టారు, ఏమో నాకు తెలియదులే. అమృతపాణి అంటారు కొన్ని అరటికాయలు, అసలు బాగోదు నాకైతే. మరి మిగిలిన అమృతపాణి అంటే ఇదెంత అద్భుతంగా ఉంటుంది అనుకుని తినేసా, పశ్చాత్తాపడ్డా. విశ్వాసులు కూడా ఇవాళ అలా ఉంటున్నారు. మేము విశ్వాసులు అండి. మనసులో విశ్వాసం ఉందా? లేదండి. లోకం అంతా ఉంది, మూఢనమ్మకాలన్నీ ఉన్నాయి, లోక ఆచారాలన్నీ ఉన్నాయి, పాపం అంతా ఉంది. కానీ భక్తులు అలా లేరు. వాళ్ళు చనిపోయే వరకు విశ్వాసం కలిగి ఉన్నారు. స్తోత్రం చెబుదామా? చక్కగా ప్రభుకి స్తోత్రం చెప్పండి. యేసు రక్తమే, యేసు రక్తమే. పూర్ణయంకులు నాకు బాగా గుర్తు, అమలక్క, మంచి వర్షం పడి ఈ రోడ్డంతా బురదుంటే నడవలేని స్థితిలో యేసన్నయ్య కూడా కర్రతో ప్రార్థనకు వచ్చారు. కర్రపోటీ అసలు అడుగైతే జారిపోతుంది, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా స్కేటింగ్లే. మంచి రాగి నేల కదా, ఏం అవసరంలా నీకు స్కేటింగ్ చేయాలంటే ఆ రోజు మంచి మామూలు కాదు. అలాంటి స్థితిలో కూడా ఆయన అంత వయసులో కూడా కర్రపోటీ పట్టుకుని బురదలో, అంకులు మీరెట్ట వచ్చారు? ఎట్టగొట్ట వచ్చేసానయ్యా ఆదివారం ఆరాధనగా. ఎవరు అడిగారండి? ఇవాళ కొంచెం
కొంచెం మబ్బులు పడితే చాలు. ఏంటి? అమ్మో! అస్సలు ఏంటండి బీభత్సమైన తుఫాను. లేదు వీళ్ళు ఊహ. అందుకు ప్రార్థన మొక్క మొలిసిపోతారు కదా మరి. వర్షం పడితే పెద్ద చెట్టుగా మొలిసిపోతారు వీళ్ళు. హల్లెలూయా, స్తోత్రం. బ్రతికున్నంత కాలం సంఘంలో ఏ కార్యక్రమం జరిగినా నలుగురిని ప్రోత్సహించి నిలబెట్టి డబ్బులు ఇచ్చే విషయంలో, పని చేసే విషయంలో, పని జరిపించే ఒక విశ్వాసి ఎలా ఉండాలి అనే దానికి పెద్దలు ఇద్దరు ఆంటీ అంకులు చక్కని మాదిరి చూపించి వెళ్ళారు. నేర్చుకుందాం. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎప్పుడు అనేవాళ్ళు నా అయ్యా మన సంఘం అభివృద్ధి అవ్వాలయ్యా, అదే నా ఆశ. ఆయన వయసు ఎక్కువైపోయి దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు, కానీ ఇంకా కొన్ని సంవత్సరాలు ఉంటే సంఘానికి బాగుండి అనిపించింది నాకు. విశ్వాసం గలవారై మృతి పొందాలండి. దేవుడు ఏముంది, దేవుడు లేదు, దెయ్యం లేదు, ప్రార్థన లేదు, భక్తి లేదు, అదంతా అనుకుంటే ఇంకెందుకండి బ్రతుకు? బ్రతికినంత కాలం దేవునితో ఆ అనుబంధం. స్తోత్ర, హల్లెలూయా. ఈరోజు నేర్చుకుందామా? బ్రతికినంత కాలం ఏం కలిగి ఉందాం? విశ్వాసం కలిగి ఉందాం. వాళ్ళు వాగ్దాన ఫలాలు అనుభవించకపోయినా విశ్వాసం గలవారై మృతి పొందారు. స్తోత్రం చేద్దామా? అయ్యా పిల్లలు స్థిరపడాలయ్యా, వాళ్ళు స్థిరపడాలయ్యా. ఉద్యోగాలు, వాళ్ళ పిల్లలు అంకులు, మీరు ఆంటీ, మీరు అందరూ చక్కగా దేవుళ్ళు నడుస్తున్నారు, మీరు ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థనలు వ్యర్థమవో. మీరు మరణించిన తర్వాత అయినా మీ ప్రార్థనల ఫలాలు మీరు చూస్తారు. దేవుడు మర్చిపోరు అంకులు. ఖచ్చితంగా మీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తారు అని చెప్తూ ఉండేవాళ్ళం. దేవుని బిడ్డలారా, ఏం కలిగి ఉండాలి మనం? నా దేవుడు అన్యాయస్తుడు కాదు, నా భక్తిని దేవుడు మర్చిపోరు, నా పిల్లల్ని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు అనే విశ్వాసం మనకి చివరి వరకు ఉండాలి. అమ్మా, అయ్యా, ఇక్కడ అందరూ చూస్తున్నారు, మీరు వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, వ్యాధి బాధల్లో, కుటుంబ సమస్యల్లో, భార్యాభర్తల మధ్యలో సమస్యలు, అవమాన భారాలు అన్నింటిలో నలిగిపోతున్నారా? అయినా ఒక మాట చెప్తున్నా, విశ్వాసం మాత్రం వదిలిపెట్టొద్దు. బ్రతికినంత కాలం విశ్వాసం కలిగి ఉండండి. హల్లెలూయా. ఎందుకంటే ఈ విశ్వాసమే మనకి విజయం ఇస్తుంది. ఈ విశ్వాసమే మనల్ని బ్రతికిస్తుంది. హల్లెలూయా. అందుకే చనిపోయే వరకు విశ్వాసాన్ని వదిలిపెట్టొద్దు. ప్రభు అన్నారు, నేను వచ్చు వరకు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. నీకు కలిగిన విశ్వాసాన్ని యేసయ్య వచ్చే వరకు, లేక మనము వెళ్ళే వరకు విశ్వాసాన్ని గట్టిగా చేపట్టాలి. చప్పట్లు పట్టున్నావు సార్. నానా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యవన పిల్లలారా, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎలా పెంచారు, అలా పెంచామయ్యా. అమ్మా, విశ్వాసంలో మేము మీకు అమ్మా నాన్నలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంగమా, మీరు లోకంలోకి వెళ్ళిపోవద్దు, మీరు దేవునికి దూరం కావద్దు, మీరు విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు, మీరు విశ్వాసంలో పెరగండి. బ్రతికినంత వరకు విశ్వాసం కలిగి ఉండండి. నా సంఘం, నా పిల్లలు, దేవుడు నాకు ఇచ్చిన సంఘం విశ్వాసం కలిగిన వారు అనే ఆ అతిశయం నాకు రావాలి. దేవుడు మిమ్మల్ని అలా బలపరచునుగాక. యేసయ్యలో నమ్మకం కలిగి ఉందాం, యేసయ్యలో విశ్వాసం కలిగి ఉందాం. ప్రభు మనలందరినీ దీవించునుగాక. ఒక మంచి పెద్దల గురించి, ఆంటీ గారు, అంకుల్ గారి గురించి నేర్చుకున్నాం. బైబిల్లో భక్తుల గురించి నేర్చుకున్నాం. ఇదిగో, ప్రభువులో ఉండి మృతి పొందాలి, విశ్వాసం కలిగి మృతి పొందాలి. జీవితంలో అన్ని అనుభవాలు చూసి సుఖము, నెమ్మది, దీర్ఘాయుషు, ఆరోగ్యం, సంతృప్తి, సమృద్ధి కలిగి మృతి చెందాలి. ఇలాంటి అనుభవాలు దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఒకటి చెప్తున్నాను, మనం మరణించినా పర్లేదు, మన సాక్ష్యం బ్రతికుండాలి, మన విశ్వాసం బ్రతికుండాలి. ప్రభు మీద మన ప్రేమ, మన భక్తి, మన పేరు ఎప్పుడు నిలిచిపోవాలి. అలాంటి జీవితం జీవిద్దాం. ప్రభు మనల్ని బలపరచునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తుతి. హల్లెలూయా.